అసలు మోకాలు నొప్పులకి సర్జరీ పనిచేయదు. ఈవెన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మోకాల్ సర్జరీ ఫెయిల్ అయింది అని ఒక 30 years బ్యాక్ అందరూ నీ రీప్లేస్మెంట్ అంటే భయపడేవాళ్ళు. కానీ నీ రీప్లేస్మెంట్స్ లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగి ఒక ప్లాస్టిక్ అండ్ స్టీల్ ఇంప్లాంట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ విత్ రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయి. అండ్ నీ రీప్లేస్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ ఇండియా అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఆర్థరైటిస్ తో సఫర్ అవ్వకుండా నీ రీప్లేస్మెంట్స్ గ్రేడ్ 4 లో చేసుకొని హ్యాపీగా నడిచేస్తున్నారు. సేమ్ థింగ్ ఇప్పుడు PRP తో కూడా ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే PRPని కరెక్ట్ కేస్ సెలెక్షన్ తో ప్రాపర్ కేసెస్ లో అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లో చేస్తే డెఫినెట్లీ లేట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ స్టేజెస్ లో కూడా చాలా మంది పెయిన్ తో సఫర్ అవుతారు. గ్రేడ్ 1, 2, 3 లో చాలా మంది ఆర్థోపెడిషియన్స్, పెయిన్ ఫిజిషియన్స్, రిమటాలజిస్ట్ చాలా మంది PRPs ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ ఈ రీసెర్చ్ లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. అండ్ పర్సనలీ ఇన్ని కేసెస్ చేసిన తర్వాత మా డాక్టర్స్ కి PRP పైన ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో ఎనీ ట్రీట్మెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. PRP కూడా ఇనిషియల్ స్టేజెస్ లో చాలా బాగా పనిచేస్తుంది. గ్రేడ్ 4కి వెళ్లకుండా ఇనిషియల్ స్టేజెస్ లోనే మీ నీ జాయింట్స్ ని కాపాడుకోండి. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.